అమెరికాలో ప్రస్తుతం ఈ ఇద్దరి మధ్య పెరిగిన స్నేహ బంధం గురించి లెక్క పెట్టలేని మీమ్స్, రీల్స్ తయారవుతున్నాయి. వీరెవరో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకరేమో మొన్నటి ఎన్నికల్లో గెలిచిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాగా, మరొకరు ట్రంప్ గెలవడానికి సాయపడిన టెస్లా కార్ కంపెనీ అధినేత ఎలన్ మస్క్. ఇప్పుడు ఈ ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని దోస్త్ మేరా దోస్త్ అంటూ యుగల గీతం పాడుకుంటున్నారు. ప్రస్తుతం బైడెన్ ను ఓడించి విజయం సాధించిన ట్రంప్ కు వెనక ముందు అన్ని తానే నడిపిస్తున్నారు ఎలన్ మస్క్. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీ పోరులో విజయనాదం చేసిన డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ పీఠంపై కూర్చున్నాక ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, పాలన ఎలా ఉంటుంది అనే ఆసక్తికర అంశాల కంటే వీరి స్నేహం గురించిన అంశమే అమెరికాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ నూతన ప్రభుత్వంలో ఎలాంటి పాత్ర పోషిస్తారనేది ఇప్పుడు అతిపెద్ద చర్చనీయాంశమైంది. కొత్తగా సృష్టించిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోస్ కు సారథిగా కొనసాగాల్సిన మస్క్ ఏకంగా అధ్యక్షుడి నిర్ణయాలని కాలు చెయ్యి దూర్చేస్తూ కలగజేసుకుంటున్నారనేది ప్రధాన ఆరోపణ. ఇందుకు బలం చేకూర్చే ఘటనలు తరచూ జరగడం చూస్తుంటే అధ్యక్ష పీఠంపై పేరుకే ట్రంప్ కూర్చున్న నిర్ణయాధికారం మస్కుదేనంటున్నారు అమెరికా రాజకీయ పండితులు. ఈ విషయం ఇప్పుడు సగటు అమెరికన్ ను ఆలోచనల్లో పడేస్తున్నాయి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో దూసుకొచ్చి పీఠంపై పెత్తనాన్ని ఖరారు చేసుకున్న ట్రంప్ ఒకవైపు, సొంత వ్యాపార ప్రయోజనాలే పరమావధిగా నడుచుకునే నయా ప్రపంచ కుబేరుడు మస్క్ మరొక వైపు ఉంటూ వారిద్దరి ఆలోచనలే ప్రభుత్వ నిర్ణయాలుగా అమలు కాబోతున్నాయని డెమోక్రాట్లు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇందులో నిజమెంతో తెలియాలంటే మరో 4 వారాలు ఆగక తప్పదు. ఎందుకంటే జనవరి నెలలోనే ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ట్రంప్ తను గెలవగానే ఎలన్ మస్క్ కోసం మొట్టమొదట ప్రకటించిన పోస్ట్ పేరు డోస్. ఇది చాలా కీలకమైన పదవి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దానితో పాటు ద్రవ్య వినిమయ బిల్లు దాకా మస్క్ అన్నింట్లో జోక్యం చేసుకుంటున్నారు. టెస్లా సీఈఓగా ప్రపంచ కుబేరుడుగా సుపరిచితుడైన మస్క్ అమెరికా రాజకీయాల్లో మొత్తం తలదూర్చేసి ట్రంప్ ను ఎలాగైనా గెలిపించాలని కంకణం కట్టుకున్నారు. వేల కోట్ల రూపాయలు సొంత డబ్బును ట్రంప్ ప్రచారం కోసం నీళ్లల్లా ఖర్చు చేశారు. డోస్ కు సారథ్యం వహిస్తూ అమెరికా ప్రభుత్వ అనవసర ఖర్చులకు కత్తెర వేసే పనిని ఇప్పుడు తన భుజాలకెత్తుకున్నారు. అంతటితో ఆగకుండా అమెరికా తాత్కాలిక బడ్జెట్ అయిన ద్రవ్య వినిమయ బిల్లులోనూ వేలు పెట్టారు. అమెరికా తలపై షట్ డౌన్ కత్తి వేలాడుతున్నా సరే ఈ బిల్లు ఆమోదం పొందకూడదని మస్క్ తెగేసి చెప్పారు. మస్క్ తన అభిప్రాయం చెప్పిన కొద్దిసేపటికి ట్రంప్ సైతం అదే పాట పాడడం చూసి అమెరికా ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. పార్లమెంట్ లో ఆ బిల్లును వ్యతిరేకించాలని సొంత పార్టీ రిపబ్లికన్ నేతలకు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ప్రతి అంశంలో కలగజేసుకోవడం చూస్తుంటే మస్క్ అప్రకటిత అధ్యక్షుడి హోదా వెలగబెట్టడం ఖాయంగా కనిపిస్తుందని డెమోక్రాట్లతో పాటు కొందరు రిపబ్లికన్ పార్లమెంట్ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎక్స్ ను మస్క్ కొనుగోలు చేశారు కాబట్టి సరిపోయింది, లేదంటే ద్రవ్య బిల్లులో ఏముందో మాకు కూడా తెలిసేది కాదు. ఎక్స్ పోస్టుల ద్వారానే బిల్లు వివరాలు తెలుసుకున్నాం అని రిపబ్లికన్ సెనేటర్ విలియం ఫ్రాన్సిస్ హెగర్టీ వ్యాఖ్యానించారు. అయితే ఈ ఆరోపణలను ట్రంప్ ఆదివారం కొట్టిపారేశారు. అరిజోనా రాష్ట్రంలో ఫినిక్స్ సిటీలో ట్రంప్ పాల్గొన్న అమెరికా ఫీస్ట్ కార్యక్రమంలో ప్రేక్షకులు అధ్యక్షుడు మస్క్ అంటూ నినాదాలు ఇవ్వడంతో ట్రంప్ స్పందించారు. ప్రైమ్ మినిస్టర్ కాకపోతే ఏకంగా ప్రెసిడెంట్ అవుతారని డెమోక్రాట్లు చేసిన వ్యంగ్య వ్యాఖ్యలపై ట్రంప్ మాట్లాడారు. మస్క్ ఏ నాటికి అధ్యక్షుడు కాలేడు, నా సీటు భద్రం, ఎందుకంటే ఆయన అమెరికాలో పుట్టలేదని అంటున్నారు డొనాల్డ్ ట్రంప్. అమెరికా రాజ్యాంగం ప్రకారం అమెరికా గడ్డపై పుట్టిన వ్యక్తికే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉంటుంది. ఎలన్ మస్క్ దక్షిణాఫ్రికాలో జన్మించిన కారణంగా ఆయన నేరుగా అధ్యక్ష పదవికి పోటీ పడడం సాధ్యపడదు. అయితే ఎలన్ మస్క్ ధోరణిపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన అమెరికా దేశ ప్రయోజనాల కంటే సొంత వ్యాపారానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని డెమోక్రటిక్ నేత రోసా డిలారో ఆరోపించారు. చైనాలోని షాంఘైలో టెస్లా కంపెనీ పెట్టుబడులపై అమెరికా పార్లమెంటరీ కమిటీ సమీక్ష జరగాల్సి ఉంది. అయితే దానిని మస్క్ అడ్డుకుంటున్నారు. దీనిపై మస్క్ సరైన వివరణ ఇవ్వడం లేదు. పైగా తనపై ఆరోపణలు చేసిన డిలారోను పార్లమెంట్ నుంచి బహిష్కరించాలని పిలుపునిచ్చారు. సహజంగానే ఎవరినీ లెక్క పెట్టని ట్రంప్ మస్క్ కు మాత్రం అగ్రతాంబూలం ఇస్తున్నారు. మరి ఈ సఖ్యత ఎన్నాళ్ళుంటుందో కానీ ప్రస్తుతానికి సర్వత్రా విమర్శలు
ముసురుకుంటున్నాయి. ఎలన్ మస్క్ విషయానికి వస్తే ఈ కామర్స్ మొదలుకొని విద్యుత్ వాహనాలు, అంతరిక్ష రంగంలో స్పేస్ క్రాఫ్ట్ పునర్వినియోగం దాకా పట్టిందల్లా బంగారంగా మారుతుంది. అమెరికా వ్యాపార వర్గాల్లో యువతలో మస్క్ పట్ల ఎనలేని క్రేజ్ ఉంది. అన్ని ఖండాల్లో వ్యాపారాలు, అంతర్జాతీయంగా వ్యాపార దిగ్గజాలు, అగ్రనేతలతో సత్సంబంధాలున్నాయి. అమెరికా ప్రభుత్వం నుంచి $1 బిలియన్ భారీ కాంట్రాక్టులు, శాటిలైట్ ఇంటర్నెట్ వ్యవస్థ, సొంత ఉపగ్రహాలు, సొంత సోషల్ మీడియా నెట్వర్క్లతో విశ్వవ్యాప్తంగా వ్యాపారాన్ని విస్తరించారు ఎలన్ మస్క్. ఒక రకంగా అమెరికా పాలనను సైతం శాసించే స్థితికి మస్క్ చేరిపోయారని ఇప్పటికే పుకార్లు మొదలయ్యాయి. అగ్రరాజ్యానికి అధినేతగా ట్రంప్ కొనసాగిన సెనెట్ సభ్యులైన రిపబ్లికన్ నేతల ఆర్థిక అవసరాలు తీర్చే నిలువెత్తు ఖజానాగా ఎలన్ మస్క్ కనిపిస్తున్నారు. పార్లమెంట్ లో రిపబ్లికన్ నేతలు ట్రంప్ కంటే మస్క్ మాటకే ఎక్కువ విలువ ఇస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇదే గనక జరిగితే త్వరలో కొలువు తీరే కొత్త ప్రభుత్వంలో మస్క్ నిర్ణయాలే ఎక్కువగా అమలుకు నోచుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు విశ్లేషకులు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీకి సహా సారథిగా ఉంటూ సొంత వ్యాపార ప్రయోజనాలకే మస్క్ పెద్దపీట వేస్తారని డెమోక్రాట్లు ఆరోపిస్తున్నారు. ద్రవ్య వినిమయ బిల్లు తెచ్చిన దిగువ సభ స్పీకర్ మైక్ జాన్సన్ పై మస్క్ బహిరంగంగా విమర్శలు చేయడం చూస్తుంటే ఆయన ఇప్పటికే పరిపాలనలో జోక్యం చేసుకుంటున్నారని స్పష్టంగా తెలుస్తుంది. అధ్యక్షుడిగా గెలిచిన ట్రంప్ కు ప్రపంచ దేశాధినేతలు ఫోన్ చేస్తే పక్కనే ఉన్న మస్క్ తోనూ ట్రంప్ ఫోన్ మాట్లాడించడం చూస్తుంటే స్వయంగా ట్రంపే ఆయనను చంకన ఎక్కించుకున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. ఏతావాత ఎలన్ మస్క్ ఎదుగుదల చూసిన వారికి రేపటి కాలంలో ఆయన ప్రపంచవ్యాప్తంగా అంతా తానై విస్తరించడం ఖాయమంటున్నారు. ఎందుకంటే అగ్రరాజ్యం అమెరికా జోక్యం చేసుకొని దేశమంతటా ప్రపంచంలో లేదు. ప్రస్తుతం అంతరిక్షంలోనూ ఎలన్ మస్క్ కంపెనీ అయిన స్పేస్ ఎక్స్ ఆధిపత్యం కొనసాగుతుంది. శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్, ఫోన్ సౌకర్యం కలిగించే స్టార్లింక్ కంపెనీ కూడా ఎలన్ మస్క్ దే అవడంతో దేశాలపై నిఘా వేయడం ఆయనకు చిటికెలో పని. పైగా ప్రపంచం మొత్తానికి ఉన్న ఏకైక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ కూడా ఆయన ఆధీనంలోనే ఉంది. ఒకప్పుడు నష్టాలలో ఉన్న ట్విట్టర్ ను కొనేసి ఎక్స్ అని పేరు పెట్టి లాభాల బాట పట్టిస్తున్న మస్క్ దాని ద్వారా ప్రపంచాన్ని శాసించాలని అనుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా అమెరికా అగ్ర నాయకత్వమే తన జేబులో వేసుకున్నారు మస్క్. అదే కాకుండా ట్రంప్ స్వతహాగా ఓ వ్యాపారి. సహజంగానే ఆయన ఆలోచనలు వ్యాపార ధోరణితోనే ఉంటాయి. మరి రేపటి ట్రంప్ పాలన ఎలా ఉండబోతుందనేది అమెరికా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.